నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, శాసన మండలి సభ్యులు పింగిలి శ్రీపాల్రెడ్డి మరియు సి అంజిరెడ్డి, జనగాం శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, కుమరవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పద్మ మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొమరల్లి మల్లన్న స్వామికి అందరు చెప్పాలి, రెండు చేతులు ఎత్తి స్వామివారికి. కొమరల్లి మల్లన్న స్వామికి, కొమరల్లి మల్లన్న స్వామికి. కార్గిల్ అమరవీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమరవీరులకు, కార్గిల్ అమరవీరులకు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నరు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, నా సహచర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారు, శాసన మండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి గారు, స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గొల్లపల్లి పద్మ గారు, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్జీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శంకర్ యాదవ్ గారు, పాండు యాదవ్ గారు, నందకుమార్ యాదవ్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, చీర శ్రీకాంత్ గారు, ఎక్కాల కన్న గారు, సంపత్ గారు, బండారు విజయలక్ష్మి గారు, రాములు గారు, రమేష్ గారు, బైరి శంకర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి స్థానిక పెద్దలకు, కుర్మ సంఘం, అదేవిధంగా యాదవ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు, రైల్వే అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ అధికారులకు అందరికీ ఈ శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆరాధ్యమైనటువంటి కొమరవెల్లి మల్లన్న మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 24లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించి వారి చేతుల మీదుగా ఇక్కడ దీనికి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఏ స్థానంలో సరిగ్గా 2 సంవత్సరాల లోపల మళ్ళీ దీన్ని నిర్మాణం చేసి ఈరోజు స్వామివారి సన్నిధిలో మరి మల్లన్న స్వామి భక్తులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అంకితం చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి రావాలంటే
ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ముఖ్యంగా కులదైవంగా భావించేటువంటి యాదవ కుటుంబాలు, కురుమ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారు తీసుకొని రావాలంటే మినిమం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చిన తర్వాత 25 రూపాయలకు హైదరాబాద్ నుంచి కొమరవెల్లి చేరుకోవడానికి 25 రూపాయల టికెట్ కొంటే భద్రంగా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి చేరుకుంటాము. అదే కాదు, సీజనల్ టికెట్ 100 రూపాయలు పెడితే నెల రోజుల వరకు ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు. సీజనల్ టికెట్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు డీజిల్తో ఇది నడుపుతా ఉన్నాం. దీనికి 330 కోట్ల రూపాయలతోటి దీన్ని విద్యుతీకరణ చేయబోతా ఉన్నాము. 330 కోట్లతో కూడా మనవి చేస్తా ఉన్నాను. అదే కాదు, ఈరోజు ఒకటే ప్లాట్ఫామ్ ఉంది, దీనికి మరొక 2 ప్లాట్ఫామ్లు చేయాలని, అదేవిధంగా ఒక లూప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము. దానికోసం కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారు దానికి 40 కోట్ల రూపాయలు కేటాయించి మరింతగా ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా నేను రైల్వే అధికారులకు కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడ నుంచి దేవాలయం వరకు షటిల్ బస్సులు పెట్టాలి. ట్రైన్ వచ్చే టైంలో, ట్రైన్ వెళ్ళే టైంలో షటిల్ బస్సులు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను వాళ్ళని కోరుతాను. సౌత్ సెంట్రల్ రైల్వే గారు జీఎం గారు ఉత్తర్వులు రాస్తారు, నేను కూడా రాస్తాను. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను కూడా కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనికి కనెక్టివిటీ బస్సు దేవాలయం వరకు ఆర్టీసీ బస్సు, షటిల్ బస్సులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇది భక్తుల కోసం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ, రైతులు తమ పాలు కానీ కూరగాయలు కానీ తీసుకెళ్లడం కోసం కానీ, అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థుల కోసం కానీ, ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సామాన్ కొనుక్కొని రావడం కోసం కానీ ఈ రైల్వే ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. నేను సిద్దిపేటకు ఈ యొక్క మెదక్లో రైల్వే స్టేషన్ మన యొక్క రఘునందన్ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ ప్రారంభించడానికి వచ్చాం. ఆ రోజు ఇక్కడ అనుకున్నాము, ఈ నుంచే పోతుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాము. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత వారు వెంటనే మరి రైల్వే మంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైల్వే స్టేషన్ మన కళ్ళ ముందుంది. అంతేకాదు, సిరిసిల్లకు డిసెంబర్ 26 లోపల, ఈ సంవత్సరం 26 లోపల సిరిసిల్ల కూడా రైల్వే ప్రారంభం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, మన తెలంగాణలో మరొక కాశీ అయినటువంటి వేములవాడకు జూన్ వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల కానీ 2028 జూన్ లోపల వేములవాడకు కూడా రైల్వేను కనెక్టివిటీ తోటి అనుసంధానం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లికి 2029 లోపల కొత్తపల్లికి కూడా రైల్వే తోటి అనుసంధానం చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మన యాదాద్రికి హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు కూడా సుమారు 500 కోట్ల రూపాయలతోటి ఎంఎంటీఎస్ రైలు వేయబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే, నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం 2 సార్లు రాశాను, ఎంత తొందరగా హైదరాబాద్ టు యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైలు తప్పకుండా పనులు ప్రారంభిస్తాము. ఇప్పటికే కొన్ని టెండర్లు వేశాము. భూసేకరణ పూర్తయితే ఆ పనులు కూడా వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మన తెలంగాణలో రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్స్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా డబ్లింగ్ కానీ, సింగిల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేశాము.
డబులింగ్ ఉంటే ట్రిపులింగ్ చేశాము, ట్రిపులింగ్ ఉంటే క్వాడ్రుప్లింగ్ చేశాము, 4 లైన్లు. ఆ రకంగా 576 కిలోమీటర్లు ఈ యొక్క రైల్వే లైన్లు కూడా పెంచిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కాజీపేట బైపాస్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా మరొక విషయం, తెలంగాణలో ఈ యొక్క రోడ్డు తప్ప మొత్తం ఎలక్ట్రిఫికేషన్ రైల్వే నెట్వర్క్ అంతా రికార్డు స్థాయిలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండే విధంగా ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేశామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సుమారు 48,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ 48,000 కోట్ల రూపాయలు పనులు చాలా తొందరగా టైం బడ్జెట్గా చేస్తా ఉన్నాము. దానికి కూడా అక్కడక్కడ భూమి సేకరణ పనులు ఉన్నాయి. ఆ భూ సేకరణ పూర్తయితే ఆ యొక్క పనులను కూడా వేగవంతంగా చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు 3,500 కోట్ల రూపాయలతోటి 173 కిలోమీటర్ల పాండురంగాపురం భద్రాచలం లైన్ కూడా అది కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు తెలుసు ఈరోజు తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో, నాకు తెలిసినంత వరకు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరగడం లేదు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్తో సహా, కాజీపేట రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్తో సహా ఏకకాలంలో 43 రైల్వే స్టేషన్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఒక విప్లవం, రైల్వే విప్లవం వచ్చే విధంగా ఈరోజు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఆధునికమైనటువంటి పద్ధతిలో పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉందో. అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాలుగా ఆర్యూబీలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు 329 మరి రోడ్ ఓవర్ బ్రిడ్జిలు కట్టడం జరిగింది. 59 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 329 రోడ్ అండర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయడం జరిగింది. 58 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కట్టడం జరిగింది. అంతేకాకుండా 5 వందే భారత్ ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు, సికింద్రాబాద్ నుంచి నాగపూర్కు, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి 5 వందే భారత్ ట్రైన్లు రికార్డు స్థాయిలో మన తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అదేవిధంగా 6 అమృత్ భారత్ ట్రైన్లు మన తెలంగాణలో ఈరోజు నడుస్తూ ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణలో ఇప్పటి వరకు న్యూ ట్రైన్స్ 100 ట్రైన్లు ఈ 10 సంవత్సరాలలో ప్రారంభం జరిగాయనే విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాజీపేటలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి, జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు. ఆందోళనలు జరిగాయి, ఉద్యమాలు జరిగాయి, బంధులు జరిగాయి, రాజకీయ పార్టీలు, ఎంపీలు డిమాండ్ చేశారు. కానీ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కాదు, రైల్వే ఇంజన్ల ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ, మామూలు కోచ్లు కావు, వందే భారత్ కోచ్లు మన యొక్క వరంగల్లో రైల్వే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరంలోనే ఆ యొక్క ఫ్యాక్టరీ మన కాజీపేటలో ప్రారంభం కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేక రకాలుగా దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తూ ఉన్నాయి. 7 బుల్లెట్ ట్రైన్లలో 3 బుల్లెట్ ట్రైన్లు నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకి ఇచ్చారని ఈ సందర్భంగా మనిస్తుంది. 7 దేశంలో 7 వచ్చినాయి. మన ఎంపీ గారికి తెలుసు, మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో లాస్ట్ బడ్జెట్ లో ప్రకటించారు. ఆ 7 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణకు వస్తా ఉన్నాయి. ఒక ట్రైను మరి బెంగళూరుకు 2 గంటలే వెళ్తాం. ట్రైన్లో కూర్చుంటే ఫ్లైట్ అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ స్టేషన్లోనో లేకపోతే బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే 2 గంటల్లో బెంగళూరుకి వెళ్తాం.
అటువంటి అద్భుతమైనటువంటి బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్కు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం చేపట్టనున్న ఫీజు బకాయి బీజేపీ లడాయి ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడుగేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది. విద్యార్థులను ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలని ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలి కొదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద విద్యార్థుల భవిష్యత్తుకై ఇవాళ బీజేవైఎం ముందుకెళ్తా ఉన్నది. ఇవాళ మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మీ యొక్క ఇబ్బందులని, ఇవాళ స్టూడెంట్స్ కు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులని పరిష్కారంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని, విద్యార్థులకి అండగా భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఎప్పుడైనా మరి పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తుకై ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ ను కూడా పరిష్కరించేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనుసంధానమైనటువంటి యువ మోర్చా మరి ముందుకెళ్తా ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి అన్ని కాలేజీల దగ్గరికి మా బీజేవైఎం మిత్రులు వస్తారు. మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాడు. భారత్ మాతాకి జై. రామగుండం కాన్స్టిట్యూన్స్ లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకి మా వంతు సాయంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒక ముందడుగు వేస్తున్నాం. ఏంటంటే ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కుండ గణేష్ గారి వారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా నారెడ్ల ప్రవీణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం కాన్స్టిట్యున్సీ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి అక్క గారితో ఈ పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రేపటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి ఎలాంటి కష్టం వచ్చినా ఈ కార్యక్రమం రూపంలో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చి ఒక స్కానర్ అనేది ఉంటది, ఆ స్కాన్ చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ఆ స్కానర్ ని స్కాన్ చేసి రిజిస్టర్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ సంబంధిత అధికారులతో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల సాగు ఎల్నినో ప్రభావంపై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష జిల్లాలో ఖరీఫ్ సాగు పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఫామ్ ఫాన్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. సో అది మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు, వెంటబడతారు అనేది యువర్ పాయింట్ అనమాట. అట్లని మళ్ళీ 3 నెలల తర్వాత రెగ్యులర్ వేసుకుంటాను కాదు, నాకు నెక్స్ట్ 15-20 days లో అది కన్వర్ట్ అవ్వాలి. ఐఎమ్ విల్లింగ్ టు బేర్ దట్ ప్రైస్. ఈ స్టేట్ నుంచి ఏం రావట్లేదు, కమింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పాకెట్ నుంచి వస్తుంది కాబట్టి వీ ఎక్స్పెక్ట్ యూ టు టెల్ దెమ్ కనీసం వాళ్ళు వేసుకున్నాకే నేను ఆ సబ్సిడీ రిలీజ్ చేస్తాను. సో అది యూ టెల్ దెమ్. బట్ ఈ రెడ్ క్రాఫ్ట్ అయితే వీ కెన్ కొంత అగ్రెసివ్గా పుష్ చేయొచ్చు. దట్ ఈస్ వన్. ఇంకొకటి మనకు ఇందాక మాట్లాడేటప్పుడు ఎవరు గ్రౌండ్ గురించి మాట్లాడలేదు. ఆ టైంలో
గ్రౌండ్ నట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది కూడా ఒకటి మీరు పోస్ట్ చేయొచ్చు. బ్యాటింగ్లో ఇంకోటి ఏజెస్ గారు చెప్పినట్టు క్యాష్ కొద్ది మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే సీట్ ఇస్తున్నారు, వాళ్ళే పర్చేజ్ చేస్తున్నారు. అంతా ఇది బ్యాటింగ్ కూడా కాదన్నమాట. సో ఇది మీరు అందరితో కమ్యూనికేట్ చేయాలి. మై సజెషన్ అనేది ఎవ్రీ ఈవినింగ్ లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కన్సల్ట్ చేసి వాళ్ళ లిస్టు ఇంకోటి కాటన్ సంబంధించి ఇన్సెక్ట్ టేకింగ్ లోగా పెట్టాలి. అండ్ ఇందాక అన్నట్టు మనం వీ కెనాట్ కీప్ దట్ ల్యాండ్ ఫ్యాన్. ఒక ల్యాండ్ వాడు ఫ్యాన్లో పెట్టినా కానీ మనం కొట్టామంటే రైతు భరోసా అది మచ్ మోర్ హెడేక్ అనేది. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అదనపు కలెక్టర్ బి శ్రీరాములతో కలిసి కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. చొప్పదండి నియోజకవర్గ గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్లో నీటి నిల్వ చేయడంతో గ్రామంలోని ఇళ్ల వరకు నీరు చేరి గోడలు దెబ్బతింటున్నాయని, పాములు ఇతర విషపూరిత జీవులు ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో నారాయణపూర్ చెరువులో వర్షాకాలంలో మాత్రమే నీరు ఉండేదని, అనంతరం నీరు తగ్గిపోయి గడ్డి పెరిగేది. ఆ సమయంలో గ్రామానికి గొర్రెలు, మేకలు, గేదెలను, చెరువులు, పశువులను మేపుకునే వాళ్ళం. ప్రస్తుతం రిజర్వాయర్లో ఎప్పుడు నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపురం గ్రామం. మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. మొత్తం గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి తీసుకొని వాళ్ళు 20 ఊళ్ళకు నీళ్ళు ఇస్తారా, 60 ఊళ్ళకు నీళ్ళు ఇస్తారా ఇచ్చుకొని, కానీ మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కట్ట పెంచకుండా మత్తడి పెంచి దాని వలన 2 సార్లు కట్ట తెగింది. మేము దిక్కులేని పక్షులమైనాం. అందుకొరకు గాను మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి నువ్వు 20 ఊళ్ళకు 60 మందికి ఎక్కడికన్నా పంపించు చేసుకో, లేకపోతే నువ్వు నీళ్లు పోయించద్దు, మా ఊళ్ళకి వెళ్ళి బయటికి నీళ్లు పోవద్దు, మా చెరువు పాత ఎట్లు అట్లే ఉండాలి. దాని కొరకు మేము ఇలా గంగాధర చౌరస్తాలో రాస్తా రోక చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని సీఎం దగ్గర దాకైనా తీసుకుపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన ప్రకారం మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలి. నీళ్ళు వచ్చినప్పుడల్లా చుక్కలైతుంది. మా నార్లపురం ఎప్పుడు నీళ్ళు వచ్చినా ముళ్ళలు మూటలు కట్టుకొని మేము ఒంటరిగా మా జీవితాలు బతికించుకుందామంటేనే మాకు చాలా కష్టం. ఇట్లా నీళ్ళే అట్లా నీళ్ళే నడమ మేము మీ ఇన్ని ఊళ్ళకు ఆధారపడుతుంది, కానీ మా కోసం మీరు బాధపడారా? 100 మాటల్లో మాది ఒక్క మాటల్లో మీరు పట్టించుకోరా? అసలు మేము ఏమన్నా అనాథ పిల్లలమా? మాకు దిక్కు లేరా? ఈ ఊరు తీసి ఇంకెక్కడ నేసి మా ఆధారం ఏందో మాకు చూపెట్టి ఆ ఊళ్ళో మొత్తం నీళ్లు నింపుకోండి. గట్ల కానీ మమ్మల్ని నీరు వాళ్ళు చాలా నీళ్ళు ఇడిచినాక పోతారంటే మేము ఎటు పోతాం? మా ఆధారం ఏందో మాకు చూపెట్టుండ్రి. మాకు ఊరు తీయాలి. ముప్పు గ్రామం కింద మాకు నీళ్ళ బాధనే, పాములు, తేళ్ళు అన్నీ ప్రతి ఒక్కటి బాధే మాకు. ఇండ్లలో నీళ్లు పోతున్నాయి. కొన్ని ఇండ్లు పోవుడు, కొన్ని ఇండ్లు ఉండు. ఇది కరెక్టేనా? ఇది కానే కాదు. మమ్మల్ని ఆలోచించి మా బతుకుదేరు కూడా మీరు చూడాలి. మాది నారాయణపూర్ గ్రామం అయితే కొన్ని రోజుల నుండి మా నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఘోరంగా చూద్దాం. మాకు అంతకుముందుకు మాకు నారాయణపూర్ రిజర్వేర్ చేస్తామని చెప్పి ప్రకటించక ముందుకు, నారాయణపూర్ అనే రిజర్వేర్ కాక ముందుకు వర్షం కొట్టినప్పుడు మాత్రమే చెర్లకు నీళ్ళు వస్తుండే. ఆ వర్షం కొట్టినప్పుడే నీళ్ళు వస్తుండే, వర్షాకాలం అన్న నీళ్ళు ఉంటుండే, ఎండాకాలం వచ్చే వరకు నీళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోతుండే. మాకు పంటలు కానీ, మేమేం పంటలు కానీ, మక్క కానీ, పల్లి కానీ, శనగ కానీ ప్రతి ఒక్క పంట మాకు పంటలు వండేది.
మేము గొర్రెలు మేపుకున్నా, మన గోదలు మేపుకున్నా, ఎడ్ల మేపుకున్నా అంటే మాకు జాగా ఇంత సరిపోతుండే మా చెర్ల. నారాయణపూర్ రిజర్వేయర్ గా ప్రకటించి చెరువు కట్టను తీసుకొని మాకు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ చెరువులోకి నీళ్ళు ఇస్తుంది. అది రిజర్వేయర్ పూర్తి చేయకముందుగా మాకు చెరువులోకి నీళ్ళు ఇస్తుంది. రిజర్వేయర్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. మా నారాయణపూర్ గ్రామాన్ని రిజర్వేయర్ చేస్తామని అంటారు కదా, ముప్పు గ్రామంగా ప్రకటించండి దయచేసి. చెరువు కట్ట వరకు ఉన్న 20 ఇండ్లు 30 ఇండ్లు 40 ఇండ్లు తీసుకుంటామని అంటారు. 40 ఇండ్లు తీసుకుంటారు. ఇప్పుడున్న మీరు రిజర్వేయర్ చేయక ముందుకే, చెరువు కట్ట పెంచక ముందుకే మీరు నీళ్ళు ఇస్తే మాకు మొత్తం ఊరు మొత్తం జాలు పడుతుంది, ఇళ్లకు జాలొస్తుంది, గోడలన్నీ పదనొచ్చి ఇల్లు అసలు ఊరిపోతుంది. కొత్తగా వేరే కాడ నుండి ఎల్లంపేట నుంచి నీళ్లు కొత్త ఇడిచిపెట్టినప్పుడల్లా చెరువు మొత్తం నాసు అది తయారై దుర్వాసన తయారై మొత్తం కొండ తిరువలు. మేము మన ప్రాణ నష్టం కింద దవాఖానలో కూరుకూరు ఊకే. ఎప్పుడైనా నాకు ఇదొకటి ఇబ్బంది. పంటలు వండుతలేవు, మొత్తం తుంగమలిసింది. ఇప్పుడు చెరువు కట్ట కిందకి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి ఇప్పుడు మంచిగా 1 ఎకరం 2 ఎకరాలు తుంగ ఇడిచి పెట్టుకున్నారు. తుంగకే పంటలు వండిద్దామన్న వండి రాదు, ఏమో ట్రాక్టర్ తీసుకుపోవాలి దిగవాడు. చెరువు కట్టను రిజర్వేర్ చేసిన తర్వాత మా పరిస్థితి ఏముంది? ఇప్పుడు వెనకట 84 కట్ట తెగిపోయిందట. అప్పుడు మా తాతలు తండ్రులు వాళ్ళు కొట్లాడి. దాని తర్వాత ఇప్పుడు 22లో 22లో కట్ట తెగిపోయింది. 22లో కట్ట తెగిపోయినాక మా పరిస్థితి చెప్పుకుంటే ఎవరికి చెప్పరాదు. ప్రతి అధికారులు చూసినా కానీ మా దగ్గరికి రాలే, మాకు తవ్వలేదు. 5-6 రోజులు మాకు ఊళ్ళున్న మనిషి బయటకున్న మనిషి ఇంటికి రాని నిత్యావసర పరిస్థితులే. మాకు తిన్నామంటే తిండి కూడా కష్టమైపోయింది. దయచేసి అధికారులకు ఇప్పటికైనా తెలియజేయండి ఏమంటే రిజర్వేయర్ మీరు పూర్తి చేసుకోండి. మేము మాట్లాడలేము. మా నారాయణపూర్ గ్రామాన్ని మొత్తం ముప్పు గ్రామంగా ప్రకటించి మీరు రిజర్వేయర్ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదివరకు దాకా నారాయణపూర్ కట్ట ముట్టేది లేదు. దయచేసి అధికారులకు ఒక్కటే, ప్రభుత్వానికి ఇన్ని సాధస్తుంది, కలెక్టరేట్కి ఏనం, ప్రతి అధికారి దగ్గరికి ఏనం, మన ఎస్డిసి దగ్గరికి ఏనం, ప్రతి అధికారికి వినతి పత్రం ఇచ్చేసినాం. అయ్యా మా బాధకి ఇది దయచేసి అర్థం చేసుకోండి. నారాయణపూర్ ముప్పు గ్రామాలు తీసుకు ఇవ్వాలి కానీ నేను చెప్పినప్పుడే మాట సరే చేస్తామన్నాడు. మాకు ఏలాంటి సమాచారం ఇచ్చలేదు. ఏది చెప్పులే చేతులే నారాయణపూర్ వచ్చాడు. మొన్న ఏమని చేసారు, మన 16వ తారీఖు నాడు మీకేమన్నారు, ప్రజాభిప్రాయ సేకరణ చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ ఊరు మొత్తం ఏకదాటిగా మా ఊరు ముందుగా మనం ప్రకటించాలని చెప్పినాం. అయినా కానీ మళ్ళీ తెల్లవుతూనే సర్వేలు వచ్చి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాని బదులుగా ఇవాళ మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎక్కడి దాకా కాదు, సీఎం దగ్గరికి పోవడానికి కూడా మేము వెనకాల సమస్య లేదు. దయచేసి నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంలో ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయ్యా మా బాధ ఆలోచించుర్రి, మా బాధ కొద్దిగా మీరు అర్థం చేసుకొని మాకు ముంపు గ్రామంగా ప్రకటించాలని మేము అందరం కోరుకుంటున్నాం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా గోదావరికని గాంధీ చౌరస్తాలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. D320G రీజియన్ 6 జోన్ 3 జోన్ చైర్పర్సన్ లయన్ కొమరవెల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రియో2 లయన్ జిల్లా కోఆర్డినేటర్ లయన్ నాల్ర ప్రసాద్, రీజియన్ చైర్పర్సన్ లయన్ సోమరపు లావణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్గిల్ వార్లో ఎవరైతే మరి వీర మరణం పొందినటువంటి జవాన్లకు మరి ఈరోజు లయన్స్ క్లబ్ శతాబ్ది పూర్తి గోదావరికని అదేవిధంగా ప్రగతి మరి మగవా తరఫున కూడా మరి వీర జవాన్లకు నివాళులు అర్పించి వారి యొక్క చేసినటువంటి వారు ఒక అంకురార్పణ చేసి యుద్ధంలో మరి మరణించిన వారిని స్మరిస్తూ మరి వారి యొక్క దేశంకి మరి ఎల్లలేని కీర్తి తెచ్చినటువంటి వారికి వారి కుటుంబాలు కూడా మరి భారతదేశంలో మరి నలుమూలలో కూడా ఉన్నటువంటి ఆ జవాన్లకు మరి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆ యొక్క
సోల్జర్స్ మరి భారతదేశానికి మరి మనం ఎప్పుడు కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మరి భారతదేశం ఈరోజు మరి ఇంత సురక్షితంగా ఉంది అంటే మరి మన చుట్టూ ఉన్నటువంటి సైనికులు, ఆ సైనికుల్లో కూడా మన 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 పిల్లల్ని కూడా మరి చేర్చే విధంగా కూడా మన యొక్క తల్లిదండ్రులు కూడా అదేవిధంగా పిల్లల్ని పెంచాలని కోరుకుంటూ మరి వీర మరణం పొందినటువంటి జవాన్లకు ఎల్లవెల్లలా మేమందరం కూడా వారిని స్మరించుకుంటామని తెలియజేస్తూ మరి క్లబ్కి మరి విచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మరి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న వారందరూ కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై జవాన్. కార్గిల్ ద్రాస్ ప్రాంతాలను పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాద రూపంలో వచ్చి ఆక్రమించుకున్న తరుణంలో మన భారతదేశ జవాన్లు గ్రహించి మే 3 నుండి జూలై 26 వరకు జరిగిన ఈ యుద్ధంలో మన వీర జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విజయోత్సవాన్ని సాధించిన ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్గా మనం జరుపుకుంటున్నాము. వారి ప్రాణత్యాగాలకు మనం ఈరోజు ఈ విధముగా ఉంటున్నాము. జై జవాన్. జగిత్యాల జిల్లా కొడిమియాల మండలం కోనాపూర్ గ్రామంలోని బీసీబీడీ కార్మిక మహిళలు తమ కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల కథనం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో సర్వేయర్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో బీసీబీడీ కార్మికుల కాలనీ పేరుతో 53 ఇళ్ల స్థలాన్ని కేటాయించి పత్రాలు అందజేశారు. అనివార్య కారణాలతో అప్పట్లో ఇల్లు నిర్మించలేకపోయామని, అనంతరం అధికారులు చూపిన హద్దుల ప్రకారం నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు. కార్మికుల కాలనీ మాది ఫస్ట్ నుంచి వెళ్ళి మాకు లేవడి మీద అదే వస్తుంది. మాది కోనాపూర్. నా పేరు పద్మ. కొడిమేల మండలం, జగిత్యాల జిల్లా. మాకు 96 వచ్చింది. అప్పుడు కొంచెం కట్టుకోలేదు, నీళ్ళ సౌకర్యంగా లేక కరెంటు లేక కట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2016 నుంచి వెళ్ళి కట్టుకుంటున్నామని మేము ముగ్గులు వేసుకున్నాం, అయినా కట్టుకోనియలేదు. ఇప్పుడు ఈమెకు ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు వస్తే సుతా ఆపేసినా కానీ భయపడకుండా కట్టుకుంటాం. మేము ఎప్పటికైనా కానీ మేము మా భూమి విడిచిపెట్టాము. మీ ఊరి అధికారులకైనా ప్రజలకైనా కానీ ఊళ్ళో యజమానులకైనా కానీ మీకు పాదపాదాన దండం పెడుతున్నాం. మమ్మల్ని ఆపకూరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరు ఎవరికైనా కానీ. మరి కోనాపురం కొడిమేల మండలం సార్. మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా. నేను జగిత్యాల జిల్లా. నా పేరు తుమ్మల కవిత సార్. ఇంతకు ముందు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తిరుగుతున్నాం ఈ భూమి కోసం. తిరగంగా సర్కారు సర్వేర్ వచ్చి మాకు అద్దులు పెట్టిపోయింది సార్. పాత ఎమ్మెల్యే సార్ వచ్చి ఈడ ముగ్గు పోసి ఓపెనింగ్ చేసిపోయింది సార్. అయినా మమ్మల్ని ఇంట్లో దొరకలేరు. అందరం పునాది చేసుకుంటామని బండ తెప్పించుకున్నాము. అయినా అదంతా ఖరాబ్ చేసిర్రు, కనీళ్ళు వీకేసిర్రు. సంవత్సరం కింద ఇందిరా మిల్లు వచ్చింది సార్. నాకు ముగ్గు వేయమంటే పోతలేరు సార్. తెగాయించి బేస్మెంట్ కట్టుకుంటా, రేకులు అన్నీ వేసుకుంటానని వేసుకున్నా. అయినా దాన్ని ఆపేసిర్రు. అప్పుడు 3 లక్షలు నాశనం అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఆడి ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా నా కొడుకుని పట్టుకొని. ఇందిరా మిల్లు వచ్చినాక పోతే ఈమెకు ముగ్గు ఎందుకు పోతలేరు అని అంటే పేరు చెప్పినాక ఫోన్ చేస్తా అంటాడు. అది బీటీకి కావాలన్నాడు. బీటీకి కావాలంటే ఆ గట్ల ఎట్లుంటుంది, నేను వచ్చి మాట్లాడతా అమ్మా అన్నాడు ఎమ్మెల్యే సార్. అయినా నేను అప్పటికి సపరేట్ కూకున్నా. అయినా మళ్ళీ నా ఇందిరా మిల్లు ఎత్తిపోలేదు సార్. నన్ను సంతకం పెట్టమని ఇంటికి ఎన్నోసార్లు వచ్చిర్రు. నాకు భూములు ఇల్లు అడిగేలా ఏం లేదు. నాకు ఇక్కడనే అందులో ఫోన్లలో కొడితే ఇక్కడనే ఓకే అయింది సార్. మళ్ళీ ఇప్పుడు తెగాయించి నేను ముగ్గు పోసుకొని పిల్లర్లు వేసుకుంటా అంటే మళ్ళీ వచ్చి సర్పంచ్ సభ ఆపిండు సార్. ఎందుకు ఆపుతున్నావు అంటే నా దగ్గరకు ఒక 4 వచ్చిర్రు. అది మాట్లాడుకుందాం రేపు పొద్దురా. నాకు విలువ అక్క, నాకు విలువ ఇచ్చి నువ్వు ఇంటికి రా ఆపు అన్నాడు. ఆయనకు విలువ ఇచ్చినా నేను ఇంటికి పోయినా. 4 రోజులకు ఇంటికి పోయి మళ్ళీ ఆఫీస్కి పోతే నాకు సమాధానం ఇస్తలేడు సార్.
నేను పీటలు వచ్చి చచ్చిపోతానంటే సాగు నా కోసమే చెప్తున్నావా అంటుండు. మీరు చచ్చి ఇన్నేళ్ళ సంది చావంది ఇప్పుడు నా కోసమే చెప్తారా, నేను గెలిచినాకనే చెప్తావా అంటుండు. ఇప్పుడు నేను నా సూతారిని ఇంటికి పోయి ఆ సూతారు పనిచేసే కాడికి పోయి నువ్వు పని చేయక అన్నాడు. నాకు సూతారు వస్తలేడు సార్. 20 సిమెంట్ బొత్తాలు ఖరాబ్ అయినాయి, మునుపు 3 లక్షలు ఖతమైనాయి, ఇప్పుడు 2 లక్షలు ఖతమైనాయి సార్. మీరు అందరు దయచేసి సర్కారు సార్లు అందరు దయచేసి నాకు న్యాయం చేయరు. ఇది బీడి కార్మికులదే, ఇది ఇల్లు ఈ జాగానే బీడి కార్మికులు సార్, ఎవ్వరిది కాదు. మేము ఎవరి జాగాలో కడతలేము, మేము గ్రామ పంచాయతీ ముంగట ఇల్లుగా వేసుకుంటలేను, నేను ఎవరి పట్ట భూములు ఇల్లు కడతలేను సార్. ఇది మాది, మాకు పట్టలతో సహా ఉన్నాయి సార్. మీకు అందరికి దయచేసి సార్లందరికీ దయచేసి మీకు అందరికీ రుణపడి ఉంటా, మాకు ఈ సాయం చేయరు సార్. మీకు అందరికి దండం పెడుతున్నా. సర్వే వచ్చింది, మాకు ప్లాట్లు కొలిసి పెట్టిండు గవర్నమెంట్ సర్వే. ప్లాట్లు కొలిసిండు, లేవట్ ఇచ్చిండు, ఊళ్ళలో సంతకం అయిపోయింది, మహిళా సంఘాల సంతకం అయిపోయింది. అయిపోయినాక సుతా మళ్ళీ పునాదులు వేసినాక కట్ అవుతుంది. అవి గుండ్రా వేసినాం, పునాదులు తగినాం, గుండ్రా వేసినాం, అయినా కానీ కనీళ్ళు కూలగొట్టినాం. కనీళ్ళు కూలగొట్టినా మళ్ళీ బంద్ చేసినాం, మళ్ళీ వచ్చిండ్రు, మళ్ళీ కనీళ్ళు వాసుకున్నాం, మళ్ళీ కనీళ్ళు కూలగొట్టినాం. ఊళ్ళో పెద్ద మనుషులు, అప్పుడు పెద్ద మనుషులు ఎగబడ్డారు, ఊరంతా ఎగబడ్డారు. అప్పుడు ఊరంతా ఎగబడ్డారు, వేరే వాళ్ళని ఎగబెట్టించారు. అయినా మేము కాగితాలు తెచ్చుకున్నాం. మళ్ళీ గవర్నమెంట్ సర్వే మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఒలిచిండు, మళ్ళీ ఒలిచినా మళ్ళీ కనీళ్ళు కూడా విక్కుర్రు, ఎత్తుకపోయారు. కనీళ్ళు కూడా 900 కనీళ్ళు ఎత్తుకపోయారు. పేపర్లు ఇచ్చినా మాకు పట్ట పేపర్లు ఉన్నాయి, మాకు గవర్నమెంట్ తరఫునే ఉంటాయి, మాకు లేబర్ సుతుంది. కొడ్మేల మండలం, జైత్యాల జిల్లా. మేము బీసీబీడీ కార్మికులము. అయితే 2016 నుండి తిరుగుతున్నాము. తిరగంగా ఆర్డీ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, కరిమారు సుతవేను, బండి సంజయ్ దగ్గరికి పోయాను. మళ్ళా ఎమ్మెల్యే దగ్గరికి బొడుగ శోభ మేడం దగ్గరికి పోయాను. ఎమ్మెల్యే రవిశంకర్ సార్ దగ్గరికి పోయాను. వాళ్ళందరి దగ్గరికి పోతే లాస్ట్ కు రవిశంకర్ సార్, ఆర్డీఓ సార్, ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చిర్రు. వచ్చి ముగ్గు వేసిపోయారు. ముగ్గు వేసిపోయినాక మేము కట్టుకుంటామని చేసినాం. చేస్తే మళ్ళీ ఆపేసిర్రు. ఆపేసినాక సుతా మళ్ళీ వచ్చిండు ఆర్డీఓ సారు. మళ్ళీ వస్తే మళ్ళీ ఎందుకు ఆపేసేదని మళ్ళీ వస్తే మేము ఆపలేదని ఆర్డీఓ సార్ తోటి అన్నారు. అందువల్ల మళ్ళీ మేము తయారు చేసి మళ్ళీ కన్నీళ్ళు పట్టుకున్నాం. మళ్ళీ కన్నీళ్ళు తీసేసినాక మళ్ళా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీరు కోర్టు కాగితం తెచ్చుకోరన్నారు. మళ్ళీ కాగితం తెచ్చుకున్నాం. కాగితం తెచ్చుకున్నాక ఈమెకు ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు వచ్చిన వాళ్ళు ఈమెకు లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినాక ఈమె ముగ్గు వేసుకుంది. ముగ్గు వేసుకొని పిల్లర్లు తోడింది. పిల్లర్లు తోడినాక సుతా ఆపేసారు. ఆపేసినాక మళ్ళీ కాగితం తెచ్చుకోరంటే మళ్ళీ కాగితం తెచ్చుకున్నాం. కాగితం తెచ్చుకున్నాక సుతా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ గారు కట్టుకోకూడదు అని చెప్తారు. మాకు 53 ప్లాట్లు గవర్నమెంట్ సర్వే వచ్చిండు. సర్వే వచ్చి కొలిసి పోయిండు. ఎంఆర్ఓ ఇట్లా అందరు వచ్చిండు. అందరు వచ్చి కొలిసి వాళ్ళ ప్లాట్ చూపించారు, పోయిండు. గ్రామస్తులే. సర్పంచ్, మెయిన్ సర్పంచ్ మాత్రం అడ్డానంటుంది. మాకు 4 చెప్తున్నారు. 4 పెద్ద మనుషులు వచ్చిర్రు నా దగ్గరికి. నాకు చెప్పారు నువ్వు ఆపేయి అని చెప్తుంది సర్పంచ్. కారణం ఏంటంటే నేను చెప్పాను. మరి ఎందుకు ఆపేస్తున్నారు మీరు చెప్తున్నారు అంటే ఆ తెలవలేదా కట్టద్దంటు. ఏంటి తెలవాలి చెప్పారు అంటే ఆయన నేను చెప్పా అని అంటుంది సర్పంచ్. అధికారుల దగ్గరికి ఇంకెందుకు పోమంటుంది. మేము ఎవరి దగ్గరికి పోము. మాకు అన్ని ఆధారాలు తిరిగి అలిసాను. అసలు ఇప్పుడు ఎవరికి ఏమయ్యేది తెలుస్తలేదు ఇప్పటి రోజులను బట్టి ఈ టెన్షన్లతోటి. అందుకే మాకు తిరిగి బాగా కలిసి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. 2 ఎమ్మెల్యేలు వేరు. 2 ఎమ్మెల్యేలు వేయినా కానీ ఇది ఇట్లనే ఉంది పోరాటం. ఇప్పుడు హైకోర్టు నుంచి ఎవరంటే వచ్చినా కేసు పెట్టమని అన్నారు. నా పేరు కొడ్మేల మండలం, జిల్లా జగిత్యాల. మేము తిరగబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చారు. మేము కట్టుకుంటామని ముందుకు వచ్చినప్పుడు అలా అడ్డం తిరుగుతారు. ఇప్పుడు కూడా మాకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు కూడా కట్టుకుంటామంటే సర్పంచ్ వచ్చి మమ్మల్ని ఆపి చేసిండు. ఇప్పుడు మేము కట్టుకుంటామని సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మేము ఎవరు వచ్చినా అడ్డు వచ్చినా మాకు మేము ఆగం. ఇక ఇప్పటి నుంచి కట్టుకుంటాం. ఇక ఇన్ని రోజులు నీళ్ళ సర్వీస్ లేదు, కట్టుకోలేదు.
మాకు నీళ్ళ సౌకర్యం చేయాలి, అన్ని కావాలని మేము కోట్లాడుతున్నాం. ఇంతకు ముందు ముగ్గు వేయమంటేనేమో అద్దు అద్దు అంటూ మళ్ళీ సైకిట్ ఆపిండు. ఎమ్మెల్యే దగ్గరికి అయినా ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా అక్కడ ఎందుకు ముగ్గు వేయని తెలియరంటే అది బీటికి కావాలన్నాడు. ఇక ఇప్పుడు మొదలు పెట్టుకున్నాం, మళ్ళా అదే ఇందిరా మిల్లు అట్లా నచ్చింది. ఇప్పుడు మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ వచ్చి సుతారిని చేయనిస్తలేడు సార్. నా కూలీలు అడవిలో చేయలేదు, మేము 10 సంవత్సరాలకు ఎక్కువ అయింది కాబట్టి సార్ మీరు ఏం చేస్తున్నారు, మాకు న్యాయం చేయరు సార్. మమ్మల్ని అయితే ఏడిపియకూరు సార్. మీ దయచేసి చెప్తున్నా, నా ఇందిరా మిల్లు ముంచకుర్రి. ఇప్పుడు సర్పంచ్ వచ్చి ఆపిండు, 20 బస్తాలు సిమెంట్ బస్తాలు ఖరాబ్ అయినాయి. ఇప్పటి వరకు బేస్మెంట్ కట్టినా 3 లక్షలు అప్పుడు ఖతమైనాయి. అది అంత ఇప్పేస్తున్నాయి. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా నాశనం చేస్తారు సార్. మీ దయచేసి ఇంకా బాగా గరీబుడు, నా భర్త చనిపోయాడు, నా కొడుకు పెళ్లికి ఎదిగిండు, నా కూలి ఇల్లు లేదు, అడవిలో సేమ్ లేదు, నన్ను పొగబట్టి చేస్తారు సారు. ఈ సర్పంచ్ ఎందుకు ఇట్లా చేస్తుండే నాకు అర్థమైతలేదు. ఆపమంటే 4 వచ్చి చెప్పిర్రు, మీరు ఆగుర్రి అని అన్నాడు. ఆపినము. అయినా ఈ 4 ఎవరు చెప్పుర్రి అని అంటే నేను చెప్తా ఉంటుండు. నాకు కోర్టు పేపర్ కూడా వచ్చింది సార్, నాకు అక్కడి నుంచి పర్మిషన్ వచ్చింది సార్. నాకు ఇందిరా మిల్లు మీరు ఎట్లా చేసి నాకు న్యాయం చేయరు సార్. నన్ను ముంచకూర్రి. నన్ను ఇల్లు ఎందుకు ఆపుతారో నాకు అర్థమైతలేదు. ఇక ఆ 4 పేరు రావాలి బయటకు. చిన్న పిల్లలు ఏం కష్టం చేస్తుంది, ఏం కష్టం చేస్తుంది అది చేస్తా చెప్పుర్రి. ఎందుకు ఎవరు మీరు కావాలి కదా, ఎంతగానో సార్ నాకు ఏం లేదు, ఇక్కడ భూమి లేదు, గుంటూరు భూమి లేదు సార్. నాకు ఒక్కటి వచ్చింది, బిల్డింగ్ చేసుకొని దక్కుతున్నా. నాకు ఎక్కడ ఏం లేదు, నా భర్త చనిపోయాడు, నాకు ఎవరు లేరు సార్. నాకు నేను ఇది కట్టుకుంటాను, ఇంత ఇది ఎందుకు వస్తే నాకు ఏం చేయనిస్తలేరు సార్. దయచేసి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, దయచేసి. ఊర్లే అధికారులు, యజమానులు, గవర్నమెంట్ ఆఫీసర్లకు మీకు జన్మల రుణపడి ఉంటాం. మాకు ప్లీజ్ మాకు కట్టుకొని ఇది మాకు బాగా బాధ ఉన్నది. మేము తిరిగి అలసిపోయినా, తిరిగే అంత ఓపిక లేదు, మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మమ్మల్ని దయచేసి కట్టుకొని ఇది మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. మీకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మమ్మల్ని కట్టుకొని ఇస్తే ఎప్పటికైనా మీ పేరు చేసుకుంటే ఎవరికైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ మమ్మల్ని కట్టుకొని ఊళ్ళో పెద్ద మనుషులైనా కానీ మీకు దయచేసి చెప్తున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. కోపాచి మనం అనుకున్నాం కాబట్టి కానీ ఇప్పటికైనా ఇబ్బంది పెట్టకూడదు మీకు అందరికీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో గోదావరికని గాంధీ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ నేతృత్వంలో ఎన్ఎస్యుఐ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బాణసంచా కాల్చారు. ఐక్యత
విద్యార్థి అమర వీరులకు, విద్యార్థి అమర వీరులకు, అమర వీరులకు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక మార్లు విద్యార్థులు యువకులు నిరాశ చెందుతున్నటువంటి సందర్భాలలో అందులో ప్రధానంగా ఇటీవల 2026 సంవత్సరంలో జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకొని మరి వేలాది లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో గత నెల రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి బాధ్యత వహించి ఒక అకౌంటబిలిటీగా ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, లేదంటే మాత్రం మా యావత్ విద్యార్థి లోకం ఊరుకోదు అని చెప్పని మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాలకు ఈ యొక్క ఆందోళనకు తలవంచి బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఇంతటితో ముగిసింది కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇకపై నుంచి కూడా ఈ దేశ యువతకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా సరే కించపరిచే విధంగా వాళ్ళ వ్యవహారం చేసినా వాళ్ళని గద్దె దింపుతాం. తప్పనిసరిగా మేము చేస్తున్నటువంటి పోరాటం కేవలం గల్లీలలోనే ఉండకుండా ఢిల్లీ వ్యవస్థలో చట్టాలను చేసే ఒక చట్టసభలలో మేము ప్రవేశం రావాలనే ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలకే మేము ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ మేయర్లుగా యువతలను అంతగా ప్రధానంగా జెన్జీలను మేము ఈ యొక్క చట్టసభలకు వాళ్ళని తీసుకొస్తాం. ఆందోళన చేయడమే కాదు, వాళ్ళు చట్టాలను చేసే స్థాయికి రావాలని ఆలోచన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే లక్షలాది మంది విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి సంఘీభావం తెలిపినటువంటి మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి ముఖం మీద గాయమైనప్పటికీ కూడా తనను ఇష్టమేటు ఈడ్చుకొని వెళ్ళినప్పటికీ కూడా తన గొంతు అనేది మూగబోలేదు. ఎందుకంటే నిత్యం నిరుద్యోగుల కోసం ఈ యొక్క దేశ యువత కోసం కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా తప్పకుండా మా కోసం కొట్లాడిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తూ, మా విద్యార్థులకు ఈ యొక్క నియోజకవర్గంలో నిరంతరం మాకు అందుబాటులో ఉంటున్నటువంటి మక్కాన్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క నిరసనకారుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఎత్తివేయాలి. అలాగే అమరులైనటువంటి నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ కుటుంబాలకు మీరు అండగా నిలవాలి, వాళ్ళకి ₹1 కోటి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క దౌర్భాగ్యానికి పాల్పడినటువంటి ఒక యంత్రాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తప్పకుండా ఉరి తీయాలి. యావత్ విద్యార్థి లోకానికి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. గత 37 రోజులుగా సమ్మె చేస్తున్న విద్యార్థుల మరి విజయం అని చెప్పచ్చు. నిన్న ఏదైతే విద్యాశాఖకు సంబంధించిన ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేసుడు, మరి ఒకటి ఏదైతే విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేసుడు, మరి ఇంకోటి ఏదైతే విద్యార్థులు చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న ఏదైతే జెన్జీ వాళ్ళు అందరూ చేసిరో దానికి కేసులన్నీ ఎత్తివేయడం ద్వారా మరి జెన్జీ యువకులందరూ కూడా స్వచ్ఛంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా విద్యార్థుల పట్ల మరి వారి తోటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మరి విద్యార్థులు ఏకమై ఈ యొక్క పెద్ద సంగ్రామం చేస్తే బీజేపీ దిగి వచ్చి దానికి సంఘీభావంగా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి వాళ్ళకి సంఘీభావం తెలిపడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలు సైతం కూడా మరి విద్యార్థులకు అండగా నిలిచి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మరి మోడీ ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మరి అటువంటి కార్యక్రమం తీసుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ జోహార్లు చెప్తూ మరి ఏదైతే
విద్యార్థుల పట్ల ఇంకా పూర్తి డిక్లేర్ కాలే. విద్యార్థులకు ఎవరైతే చనిపోయిన విద్యార్థులకు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధించి మరి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి, కేసులు ఎత్తివేయాలని చెప్పి ప్రధాన డిమాండు. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా నిన్న కూడా మరి రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. ఇదంతా నవ యువకుల విద్యార్థుల జంజీల విజయం అని చెప్పచ్చు. దానిలో మన వృత్తాభక్తిగా రాహుల్ గాంధీ అందరూ కూడా మరి ప్రతిపక్షాలు సైతం కూడా చేసిండ్రు. మరి దానికి తోడు రాహుల్ గాంధీ ముఖ్యంగా ఏకంగా ప్రధాని ఇంటికి పోయి మరి నిరాదరణ చేసడం చాలా గొప్ప విషయం. ఇది ఒక రాహుల్ గాంధీ గారికి ఈ ఘనత దక్కుతుంది. మరి ముఖ్యంగా విద్యార్థులందరి పట్ల కూడా మరి బీజేపీ అపజయం అనుకోవచ్చు. ఇక మెట్టు స్టార్ట్ అయింది, యువకులంతా కూడా ఒకటి కావాలి. మరి నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆగస్టు 1st వీక్లో మరి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చి 21 ఏజ్ నుంచి 25 వారికి మరి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే, ఎంపీక అవకాశం ఇస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం మీద రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కనుక ఆగస్టు వీక్లో రిజల్యూషన్ పాస్ చేయాలని చెప్పి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, మా మక్కర్ సింగ్ గారికి, మా శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సోదరుడు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్న సోదరుడు ఉదయ్ గారిని మాట్లాడుతున్నారు. గోదావరికని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో హమాలీల దౌర్జన్యం మితిమీరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు అనిల్ చక్రపాణి మాట్లాడారు. తాము కష్టపడి పండించిన కూరగాయలను హోల్సేల్ మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత వాటిని దించేందుకు హమాలీలు సమయానికి రావడం లేదని వారు ఆరోపించారు. మార్కెట్లో సుమారు 60 మంది హమాలీలు ఉన్నప్పటికీ రోజు కేవలం 30 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారని, దీంతో కూరగాయల గంపలను దించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిపారు. నా పేరు చక్రపాణి, మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్. నేను ఒక ఆదర్శ రైతు. మన శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా, పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ మండలం నుంచి శుక్లంపల్లి నుంచి పండిస్తున్నా. గోదావరికని అమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు, మా మీద అన్యాయంగా తీసుకుంటున్నారు. మా దగ్గరికి వెళ్ళి దించడానికి రమ్మంటే టైంకు రావట్లేదు, వెయిటింగ్ పెడుతురు, సీరియల్ ఉన్నాయి అది ఇదని చెప్పడం. మేము బాక్సులలో తెస్తే, బీరకాయలు బాక్సులలో తెస్తే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి 2-3 కాయలు తీస్తారు. అట్లా మేము జోక్కొని వస్తే మాకు 15 కిలోల బాక్స్ ఉండేది 14 కిలోలు అవుతుంది. ఒక్కొక్క బాక్స్లోకి కిలో వెళ్ళిపోతున్నాయి, కిలో కటింగ్ అవుతుంది. ఒక్కొక్క కిలోకి వచ్చేసి ఇప్పుడు ఈ రోజు రేటు 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు కాస్త 10 బాక్సులు అయితే 10 కిలోలు కట్ అవుతున్నాయి మా దగ్గరికి వెళ్ళి. అలా మా దాంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకుంటున్నారు. అది పెట్టగట్టుకొస్తాం. అందులో 14 కిలోలు రావాలి. అందులోకి 2 కాయలు తీసిందనుకో కిలో తరగ అవుతుంది. 20 కిలోల 200 వాళ్ళకి ఎక్స్ట్రా 200 కవర్ పెట్టుకొస్తున్నాం. అందులోకి 2 కాయలు తీసినా 3 కాయలు తీసినా మళ్ళీ 24 కిలోలు 23 కిలోలు షార్ట్ వస్తుంది. అవి అట్లా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు 20 కిలోలకు 200-300 గ్రాములు ఎక్కువనే వేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నా కానీ తినేందుకు సపోజ్ దోసకాయ తీస్తున్నాం అనుకో, 20 కిలోలు 300, 20 కిలోలు 400 ఇస్తాం. 400 2 కాయలు తీసిందనుకో 20 కిలోలు వస్తుంది. అందులోకి ఇంకో 2 తీసిందంటే 24.5 వస్తే మళ్ళీ 24కే రాస్తారు. అక్కడ బాగా మైనస్ అయిపోతుంది. సపోజు 20 కిలోల బ్యాగ్ తీసుకొస్తాం, అలా 200 ఎక్కువ ఎక్స్ట్రా వేసుకొచ్చినా కానీ ఇప్పుడు కొన్ని తీసిన వాళ్ళే అది ఇంకా తరిగే 19 కిలోలకే వస్తుంది. మళ్ళీ అమ్మాలి సరిగ్గా రాకపోవడం ఏంటిదంటే నిలబడి చూడడం, దించాలంటే 5 అవ్వడం, దానికి మాకు రేటు షార్ట్ అవ్వడం, టైంకు దించకపోవడం. సపోజు ఒక షాప్ నుంచి వెళ్ళి 3 అమ్మాలి ఉన్నాయనుకో, ఆ 3 అమ్మాలి అట్లా చేస్తలేరు, ఇవ్వాలి దాళ్ళే. ఎట్లా అంటే దాని ప్రకారం కాకుండా వాళ్ళు క్రమబద్ధంగా దించాలి. 3 గంటల వరకు 2 గంటల వరకు మేము వస్తున్నాం కదా, మేము కష్టపడి 1 గంటకి వస్తున్నాం. ఆ నుంచి 1 గంట బయలుదేరుతాను ఉదయం నుంచి వెళ్ళి. అది వేసుకొని వచ్చి 2 అవర్స్ ఇక్కడికి పడుతుంది. ఆ 2 అవర్స్లో మేము వచ్చి 3 అయిందనుకో మాకు 4 వరకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్ స్టార్ట్ అయిన వాళ్ళు దించకపోవడం వల్ల మాకు 5 అవుతుంది. 5 అయ్యే వరకు రేటు డౌన్ అయిపోతుంది. దానివల్ల ఇట్లా కూడా మా మైనస్ అవుతుంది. అది వస్తుంటా కూరగాయలు పట్టుకొచ్చినప్పుడు మొత్తం రైతులు ఇప్పుడు 14 కిలోల 1600 600 పెట్టుకొస్తే అందులోకి 2 కాయలు తీసిన వాళ్ళు కిలో తరుగు కావడం, ఆ తరుగు మళ్ళీ అట్లనే జరగడం, ఏది పట్టుకొచ్చడం దించపోవడం, మళ్ళీ రమ్మంటే సీరియల్ అనడం, పోయి కూర్చోవడం. మొత్తానికి 1 కిలో తీసిందంటే అందులోకి వెళ్ళి 2 కిలోలు పోవడం, మొత్తం షార్ట్ అవ్వడం. దానివల్ల చాలా ప్రాబ్లం పడుతున్నాం. మళ్ళీ తర్వాత మేము అక్కడి నుంచి కష్టపడి ఇక్కడ తెచ్చి ఇక్కడ దించపోవడం, టైం అవ్వడం. 4 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మేము 3 గంటలకు 2:30కి ఇక్కడ ఉంటున్నాం. మాకు సీరియల్ అనడం, మళ్ళీ తన దించకపోవడం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజు 4 గంటలకు వచ్చిన బండి 5 గంటల దాకా వెయిట్ చేయడం, వాళ్ళ అక్కని నిలబడి చూడడం, ఇయ్యపోయిందంటే రేపు బండి ఎక్కపోవడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఘోరంగా బాగా దోపిడీ బాగా చేస్తారు. అదే మేము దాని గురించే మాట్లాడామనుకుని ఇదే.
ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలను యాజమాన్యం గతంలో పట్టించుకోకపోవడంతో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు అధ్వానంగా మారాయని రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి ఆరోపించారు. వార్డు బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం 32వ డివిజన్లో కార్పొరేటర్ తోట మమత కుమారస్వామితో కలిసి ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా కాలువల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించిన మేయర్ శానిటేషన్ సిబ్బంది యంత్రాల సాయంతో పుడికతీత పనులు చేపట్టించారు.
సంవత్సరాల ఎన్టీపీసీ చరిత్ర. ఈ ప్రాంతం అంతా కూడా భూములు కోల్పోయి ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నవరత్న కంపెనీకి సంబంధించిన ఎన్టీపీసీ వాళ్ళు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఈరోజు 32వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు మమతా కుమార్ గారి డివిజన్లో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక రోడ్ల వ్యవస్థ లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, అసలు ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా రోడ్ల మీద కరెంటు పోల్స్ వేసి కనీసం ప్రజలు 2 వీలర్ మీద పోయేందుకు కూడా అనువుగా లేని పరిస్థితి. ఈరోజు వాటర్ సప్లై లేదు, అసలు ఏది కూడా. ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ వేల కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ ఫండ్స్ అని కూడా గత ప్రభుత్వాలు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఇదంతా చూసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈడీ గారితో మాట్లాడి దాదాపుగా ఇప్పటికే 15 నుంచి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి తోడు సిడి ఫండ్స్ కూడా దాదాపుగా మళ్ళీ ఒక 70 కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా వేయించి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఎన్టీపీసీ మొత్తం కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతానంతా కూడా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు ఇక్కడి డబ్బులన్నీ వేరే ప్రాంతాలకు తీసుకుపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సుందర నగరంగా తీర్చిదిద్దాలని ఈరోజు ఉదయం నుంచి ఇంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ మొత్తం మున్సిపల్ మెషినరీ కానీ మున్సిపల్ మ్యాన్ పవర్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఈ డివిజన్ అంతా కూడా
క్లీన్ చేస్తూ ఉన్నాం. వర్షాకాలం వస్తే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, మనం ఇక్కడ బురదలో నిలబడి ఉన్నాం. 50 సంవత్సరాల ఎన్టీపీసీ చరిత్రలో కనీసం రోడ్లు డ్రైన్లు కూడా కట్టలేదంటే ఈ ఎన్టీపీసీ వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఇక్కడ ప్రజల మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా సహకరించండి. ఈరోజు మున్సిపాలిటీ మొత్తం మున్సిపల్కు సంబంధించిన మా డ్రైన్ క్లీనర్లు కానీ మా మహిళా సోదరిమణులు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మీ వార్డ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చెత్త గ్యార్బేజ్ అంతా తీసుకొచ్చి మళ్ళీ కాలువలల్లో రోడ్ల మీద వేయడం వల్ల ఈరోజు వర్షాలు ప్రారంభమైనాయి. ఈ వర్షాకాలంలో ఈ రోడ్ల మీద చెత్త వేయడం వల్ల అదంతా కుళ్ళిపోయి మొత్తం డెంగ్యూ కానీ మలేరియా కానీ రోగాలు వచ్చే పరిస్థితి రోజు కనుక ఎన్టీపీసీ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, దయచేసి సహకరించండి. మున్సిపల్ నుంచి ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ వస్తుంది. ఆ వచ్చే ట్రాలీకి కానీ ట్రాక్టర్కి కానీ ఆ గ్యార్బేజ్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఎలాంటి రోగాల బారిన పడకుండా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచన చేసి మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.